హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ Groplants. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి Philodendron Birkin ప్లాంట్. నాకు కూడా ఈ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అండి. ఈ ప్లాంట్ మీద లీవ్స్ మీద ఉండే వేరిగేషన్ కానీ టచ్ చేసినప్పుడు ఈ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుందండి. సో ఈ ప్లాంట్ మీద వీడియో చేయమని చాలామంది అడుగుతూనే ఉన్నారు. ఈరోజు వీడియో వచ్చేసేసి Philodendron Birkin ప్లాంట్ గురించి అండి. సో ఈ ప్లాంట్ ఈ వేరిగేషన్ ఇలాగనే ఉండాలి అని అంటే మనం ఏమైనా స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా వాటరింగ్ చేసుకునేటప్పుడు ఎలాగ వాటరింగ్ చేసుకోవాలి, ఎలాంటి వాటర్ యూజ్ చేయాలి, ఇంకా ప్రాపగేషన్ ఎలా చేసుకోవాలి, ఇంకా సన్లైట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్కి మనము ఫెర్టిలైజేషన్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయా, పెస్ట్ అటాక్ ఏమైనా ఉంటుందా, లాంటి విషయాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసిద్దామా అండి. బేసికల్లీ ఫిలోడెండ్రన్ ప్లాంట్స్ ఏవైనా కానీ ఈజీ టు గ్రో ప్లాంట్సే ఉంటాయండి. అలాగనే ఫిలోడెండ్రన్ బర్కిన్ ప్లాంట్ కూడా చాలా ఈజీ టు గ్రో ప్లాంటే. ఓన్లీ ఈ ప్లాంట్ దేనికోసమైతే మనం పెంచుతామో, అంటే ఈ ప్లాంట్ వేరిగేషన్ కోసం అనేసి మనం పెంచుతూ ఉంటాం కదా. సో ఈ ప్లాంట్ వేరిగేషన్ అనేది రిటైన్ అవ్వాలి అని అంటే మనము కొన్ని రకాలైనటువంటి స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలండి. దానివల్ల మాత్రమే ఈ ఫిలోడెండ్రన్ ప్లాంట్ని మనం కొంతవరకు మీడియం మెయింటెనెన్స్ ప్లాంట్ కింద చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వేరిగేషన్ అవసరం లేదు, నార్మల్గా ఎలా ఈ గ్రీన్ లీవ్స్ అయినా కానీ అందంగా ఉన్నాయి పెంచుకోవాలి అని అంటే అప్పుడు కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు అండి. బట్ ఈ లీవ్స్ మీద మనం వేరిగేషన్ అనేది రిటైన్ అవ్వాలి అని అంటే మాత్రము మనము ఫిల్టర్డ్ ఇండైరెక్ట్ బ్రైట్ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ లేనప్పుడు ఈ ప్లాంట్ వేరిగేషన్ అనేది కోల్పోతుంది. ఇప్పుడు మీరు కింద లీవ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా. సో ఇలాగనే ఉంటాయి అన్నమాట గ్రీన్ కలర్లో. ఒకసారి మొక్కను మనం క్లోజప్లో చూద్దామండి. ఇది అసలు యాక్చువల్లీ ఈ లీవ్స్ మీద ఉండే మనకి వేరిగేషనే కాకుండా ఇవి టచ్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయండి. యాక్చువల్గా ఇవి ఒక చోట ఉబ్బెత్తుగా, ఒక చోట లోపలికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఈ ప్లాంట్ వచ్చేసేసి. కొత్త లీవ్స్కి అయితే నేను అబ్జర్వ్ చేసినంత వరకు కొత్త లీవ్స్కి వేరిగేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇది కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా, చూసారా వేరిగేషన్ ఎంత బాగుందో కొత్త లీవ్స్కి. ఆల్మోస్ట్ కింద అయితే ఆల్మోస్ట్ వైట్గా ఉన్నాయి కదా, ఇది కూడా అంతే ఆల్మోస్ట్ వైట్గా ఉంది కొత్త లీఫ్ వచ్చేసేసి. సో కొంచెం మనకి ముదిరిన కొద్దీ లీఫ్ అనేది కొంతవరకు ఇదిగో ఇలా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇదైనా కానీ రిటైన్ అవ్వాలి అని అంటే మనము కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. ఈ ఫిలోడెండ్రన్ మొక్కల్ని మనము పెంచుకునేది బేసికల్లీ వచ్చేసేసి వేరిగేషన్ కోసం కదండి. సో ఈ వేరిగేషన్ ఇంతే బాగుండాలి, ఇంకా ఇది ప్లాంట్ అనేది బాగా పెరగాలి అని అంటే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మొక్కని నేను ఒకవేళ మీ ఇంట్లో కనుక ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ విండోస్ ఉన్నాయి, అక్కడ విండోస్ ఇల్లు ఉంది అని అంటే ఆ ప్లేసెస్లో ఈ మొక్క పెట్టుకుంటే బాగానే పెరుగుతుందండి. బట్ నేను వచ్చేసేసి నేను బాల్కనీలోనే పెడతానండి. ఎందుకంటే నాకు బాల్కనీలో ఈ ప్లాంట్ అనేది బాగా సూటబుల్గా అనిపించింది అండ్ అక్కడ బాగా గ్రో అవుతుంది కూడా. సో నేను ఇంటి లోపలనే పెట్టుకున్నానండి. బట్ అప్పుడు గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంది అండ్ ప్లాంట్ లీవ్స్ అనేవి ఇదిగో ఆల్మోస్ట్ ఇలాగ గ్రీన్ కలర్లో రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అప్పుడు నేను తీసుకెళ్ళి నార్త్ ఫేసింగ్ బాల్కనీ ఉందండి, అందులో పెట్టాను నేను. అక్కడ వచ్చేసేసి మనకి నార్త్ ఫేసింగ్ బాల్కనీ అయినప్పటికీ కూడా ఈస్ట్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఒక 1 అవర్ సన్లైట్ పడుతూ ఉంటుందండి. సో అది డైరెక్ట్ సన్లైట్ పడుతుంది కానీ మార్నింగ్ సన్లైట్ కాబట్టి ఈ ప్లాంట్ అనేది అంతగా హార్మ్ ఫీల్ అవ్వదు అండ్ అది పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ డే మొత్తం కూడా బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్లోనే ఉంటుందండి ఈ ప్లాంట్. సో అందుకే ఎంత హెల్తీగా ఉంది అండ్ వేరిగేషన్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. సో ఈ ప్లాంట్ వేరిగేషన్ అనేది బాగుండాలి, ఇంకా మంచిగా పెరగాలి అని అంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ లైటింగ్ అండి. సో అందుకే నేను ఇంత చెప్తున్నాను లైటింగ్ గురించి. సో మీరు బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ వచ్చే ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆఫ్టర్నూన్ సన్ కాకుండా మార్నింగ్ సన్ 1 అవర్ వచ్చినా కానీ ఈ ప్లాంట్కి ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ అండి. ఈ మొక్కకి అన్ని ఫిలోడెండ్రన్ ప్లాంట్స్ లాగానే మనము టాప్ 1 ఇంచ్ సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు చూసి వాటరింగ్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీనికి మాయిస్ట్ సాయిల్ బాగుంటుంది, బట్ మీరు టాప్ 1 ఇంచ్ సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు వాటరింగ్ చేసుకుంటే బెటర్. మనం మాయిస్ట్ సాయిల్ ఉండాలి అని చెప్పేసి ఎక్కువ వాటరింగ్ చేసుకున్నాము అని అంటే మాత్రం ఇది టక్కుమని చనిపోతుందండి. సో ఇది నేనైతే మాయిస్ట్ సాయిల్ మెయింటైన్ చేయగలుగుతున్నాను. ఇలాగ మీరు మెయింటైన్ చేయగలిగితే బెస్ట్ అండి. లేదు అని అంటే మీరు టాప్ 1 ఇంచ్ సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు వాటరింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ మొక్క వచ్చేసి వేరిగేటెడ్ ప్లాంట్ కదండి. సో ఇలాగ వేరిగేషన్ ఉన్న ప్లాంట్స్కి మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆర్ఓ వాటర్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ సాల్ట్స్ ఎక్కువగా ఉన్న హార్డ్ వాటర్ అంటే కొన్ని బోర్ వాటర్ చాలా హార్డ్గా ఉంటాయి కదా. సో అలాంటి వాటర్ మనం అవాయిడ్ చేస్తే బెస్ట్. మనం ఆర్ఓ వాటర్ కానీ ఫిల్టర్డ్ వాటర్ కానీ అవసరం లేదు, బట్ నార్మల్ సాఫ్ట్ వాటర్ ట్యాప్ వాటర్ యూజ్ చేస్తే ఈ ప్లాంట్కి బాగుంటుందన్నమాట.
మనం వాటరింగ్ చేసుకునేటప్పుడు కూడా లీవ్స్ మీద నుంచి కాకుండా మనం డైరెక్ట్ సాయిల్లో వాటరింగ్ చేసుకుంటే బెటర్ అండి. ఒకవేళ మనకి లీవ్స్ మీద డస్ట్ ఉంది అని అంటే మాత్రము కొంచెము ఒక అరచెక్క నిమ్మకాయ వాటర్లో ఒక 1 లీటర్ వాటర్లో వేసి ఒక మెత్తటి క్లాత్తోని మనం ఈ లీవ్స్ అన్నీ తుడుచుకుంటే వాటి మీద డస్ట్ అనేది పోతుంది. బట్ డస్ట్ ఉంది అని చెప్పేసి మనము లీవ్స్ మీద వాటర్ పోస్తుంటే మాత్రం మనకి స్పాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో లీవ్స్ మీద వాటర్ పోయడం అనేది అవాయిడ్ చేసేసి మనము సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు సాయిల్లో వాటర్ పోసి ఒకవేళ డస్ట్ ఉంటే క్లాత్తోని తుడిస్తే బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఈ మొక్కకి సాయిల్ ఎలాగా ఉండాలి అని అంటే ఈ మొక్కకు వచ్చేసి మాయిస్ట్ సాయిల్ ఎక్కువగా ఇష్టం అండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నా మొక్క కూడా మాయిస్ట్గా బాగుంది కదా. సో ఇందులో వచ్చేసేసి నేను ఇదిగో ఇలా టచ్ చేస్తే అంటుతుంది. సో మీరు పర్లైట్ కనిపిస్తూనే ఉంది కదా. సో నేను ఒక 50% కోకోపీట్, 25% పర్లైట్ అండ్ కొంచెం ఒక 10% అంతా వర్మి కంపోస్ట్ అండ్ ఒక 15% శాండ్ కానీ లేదు అని అంటే మీ దగ్గర వర్మిక్యులైట్ ఉంటే కనుక వర్మిక్యులైట్ కూడా యూజ్ చేయొచ్చండి. వర్మిక్యులైట్ యూజ్ చేస్తే ఏంటి అని అంటే ఇది మాయిస్ట్ లవింగ్ ప్లాంట్స్కి అది మంచి మాయిస్ట్ని అందిస్తుంది అనమాట. సో ఇలాగా చేసుకుంటే ఇది మంచి రైట్ బ్యాలెన్స్డ్ పాటింగ్ మిక్స్ అని చెప్పుకోవచ్చండి మనము ఈ ఫిలోడెండ్రన్ బర్కిన్ ప్లాంట్కి. పాటింగ్ మిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ రైట్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ మొక్క ఎదుగుదలకి చాలా ఇంపార్టెంట్ అండి. బేసికల్లీ ఈ మొక్క చనిపోతుందా అంటే చనిపోదు, ఎక్కడ పెట్టినా కానీ ఏ ప్లేస్లో పెట్టినా కానీ బతుకుతుంది. బట్ మనము ఈ ప్లాంట్ని మనం ఎందుకు కొంటాము అని అంటే మనం వేరియేషన్ కోసం కొంటాము అండ్ మంచిగా పెరగాలని కొంటాం కదా. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మొక్క అనేది బాగా పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువనే ఉంటుందండి ఈ మొక్కకి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్కి ఒకసారి కొంచెం సీవీడ్ సొల్యూషన్ వేస్తూ ఉంటాను. అన్ని మొక్కలకి వేసినప్పుడు నేను ఈ మొక్క కూడా 2 మంత్స్కి ఒకసారి సీవీడ్ సొల్యూషన్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ సీవీడ్ సొల్యూషన్ వేసుకోవచ్చు, లేదు అని అంటే ఒక గుప్పడి మీరు వర్మీ కంపోస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీ ప్లాంట్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మీరు వర్మీ కంపోస్ట్ ఎంత వేయాలి అనేది చూసుకోండి. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఈ సైజు ప్లాంట్ నేను చూపిస్తాను మీకు, ఇది ఎంత సైజు పాట్లో ఉందో అనేది. ఇదండి ఈ సైజులో ఉంది కదా మొక్క. సో ఇందులో వచ్చేసేసి నేను ఒక 1 స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ వర్మీ కంపోస్ట్ యూజ్ చేయొచ్చు అనమాట. సో వర్మీ కంపోస్ట్ అయినా యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి మీరు సీవీడ్ సొల్యూషన్ అయినా యూజ్ చేయొచ్చు. నాకు సీవీడ్ సొల్యూషన్ అనేది కంఫర్ట్ అనిపిస్తుందండి, అందుకని నేను సీవీడ్ సొల్యూషన్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ. నెక్స్ట్ మీకు ప్రాపగేషన్ ఈ మొక్కను ఎలా చేయాలి అనేది అర్థమై ఉంటుందండి. ఎందుకంటే ఫిలోడెండ్రన్ ప్లాంట్స్ అన్నీ కూడా ప్రాపగేషన్ అనేది చాలా సింపుల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇదిగో సైడ్ నుంచి మొక్కలు అనేవి వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, 2. సో మనము ఇది డివిజన్ త్రూగా మనము ఈ ప్లాంట్ని మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ వరకు కట్ చేసేసి మనం వాటర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే మనం డైరెక్ట్ సాయిల్లో పెట్టుకున్నా కానీ ప్లాంట్ అనేది బాగానే పెరుగుతుంది. అండ్ ప్రాపగేషన్ అనేది ఈజీ అండి మొక్కలు అన్నిటికీ కూడా, ఫిలోడెండ్రన్ ప్లాంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఈ మొక్కకి పెస్ట్ అటాక్ అవుతుందా అనేది. సో పెస్ట్ అటాక్ అంటూ పెద్దగా ఏం జరగదు కానీ మనకి మీలీబగ్స్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో నా మొక్కకి అయితే మీలీబగ్స్ ఎప్పుడు ఏమీ అటాక్ అవ్వలేదు. బట్ నాకు తెలిసినంత వరకు మీలీబగ్స్ ఒకవేళ వేరే ప్లాంట్స్కి ఉంటే మాత్రం ఈ ప్లాంట్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మీలీబగ్స్ ఎలాగ రిమూవ్ చేయాలి అనేది నాది ఆల్రెడీ ఒక వీడియో ఉంది, మీరు ఆ వీడియోని ఫాలో అవ్వచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఇది అన్ని ఫిలోడెండ్రన్ ప్లాంట్స్ లాగా ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ అయితే కాదండి, కొంతవరకు స్లో గ్రోయింగ్ ప్లాంట్ అనే చెప్పచ్చు. మనకి ఈ మొక్కను మనం తెచ్చుకున్న తర్వాత, నేను ఈ మొక్కను ఆల్మోస్ట్ తీసుకొచ్చి ఒక 3 ఇయర్స్ అవుతున్నట్టుందండి. సో 3 ఇయర్స్లో ఇది పక్క నుంచి అయితే ఇదిగో ఇదొకటి అయితే వచ్చింది, సైడ్ నుంచి వచ్చింది. అండ్ ఇదిగో ఇలా ఉందండి సైజు. బట్ నేను తెచ్చినప్పుడైతే ఆల్మోస్ట్ చిన్నగానే ఉండే, ఇదొకటి ఇది 2 ఉన్నట్టున్నాయి, చిన్నగానే ఉండండి. సో మనము ప్రాపర్ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మొక్క ఒక 2-3 ఇయర్స్లో ఇలా పెరుగుతుందన్నమాట. ఇది యాక్చువల్లీ మన హైదరాబాద్ ఎన్విరాన్మెంట్లో ఏ మొక్కలైనా కానీ కొంచెం ఇండోర్ ప్లాంట్స్ అనేవి కొంచెం స్లోగానే పెరుగుతాయండి. అది మనకి పూణే కానీ ముంబై కానీ అలాంటి ప్లేసెస్లో అయితే హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ ప్లేసెస్లో మొక్కలు అనేవి వాటికి నచ్చిన ఎన్విరాన్మెంట్ అది, సో ఆ ప్లేసెస్లో బాగా పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ మన హైదరాబాద్ ఎన్విరాన్మెంట్లో అయితే గ్రోత్ ఇలాగనే ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ప్లాంట్. సో ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు. బట్ ఇది వచ్చేసేసి కొంత పాయిజనస్ ప్లాంట్ అనమాట. మనకి హ్యూమన్స్కి యాజ్ వెల్ యాజ్ పెట్స్కి కూడా ఇది కొంతవరకు పాయిజనస్ ప్లాంట్ కిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఎనీవేస్ మనమైతే ఎలాగో తినము, బట్ ఒకవేళ మీకు పెట్స్ ఉంటే మాత్రము పెట్స్కి ఈ ప్లాంట్ అనేది దూరంగా కొంత పైకి పెట్టుకుంటే బెటర్ అనమాట. సో అదండి ఫిలోడెండ్రన్ బర్కిన్ విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ మొక్క నచ్చితే మాత్రం ఎక్కడైనా కనిపిస్తే డెఫినెట్గా కొనుక్కోండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారండి. మనకి బ్యాక్గ్రౌండ్లో అన్నీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లాంట్ ఎందుకు పెట్టాను అని అంటే, మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే డార్క్ గ్రీన్ లీవ్స్తో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా. సో వాటి మధ్యలో ఇది ఎలా స్టాండ్ అవుతుంది అనేది మీకు చూపించడానికి అనేసి నేను బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ ప్లాంట్స్ పెట్టాను. సో మీకు కూడా అలాగా స్టాండ్ అవుట్ అయ్యే ప్లాంట్ కావాలి అని అంటే డెఫినెట్గా ఈ మొక్క అనేది చాలా బాగుంటుందండి. అండ్ మీ ఇంటీరియర్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.